అయితే వాళ్ళు మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నాను. అందులో వచ్చేసి ఫస్ట్ శారీ అయితే ఇదండి. చూసారా, బేబీ పింక్ అంటే కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉందండి. పింక్ కూడా బోర్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. దీనికైతే శారీలో పీస్ మీద వర్క్ చేయమని చెప్పారు. ఈ బోర్డర్ అటాచ్ చేసుకుంటారంట. శారీలో పీస్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. నేనైతే ఈ శారీలో పీస్కే వర్క్ చేశాను. కట్ వర్క్ సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా కావాలని చెప్పారు మా కస్టమర్ అయితే. చూడండి, శారీలో ఉన్న బేబీ పింక్ బోర్డర్ కలర్ ఉంది కదండి, అది థ్రెడ్ యూజ్ చేయమని చెప్పారు మెహందీ గ్రీన్ షేడ్లో. ఇలా వచ్చేసి బ్యాక్, ఇది బ్యాక్ సింపుల్గా నీట్గా చిన్న కట్తో చాలా అంటే చాలా బాగుందండి. డిజైన్ అయితే ఫినిషింగ్ సూపర్ ఉంది. బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో వేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బోర్డర్ పెట్టుకుంటారు కదా, కింద వచ్చేసి ఇలా బోర్డర్ వచ్చింది. బోర్డర్ పైన అయితే నన్నైతే వర్క్ చేయమని చెప్పారు. ఇలాగా హ్యాండ్స్ పైన ఇలా లైన్ ఇచ్చేసి మొత్తం బుటీస్ ఇచ్చేసాను. ఇలా చూడండి, ఈ బుటీస్ కూడా చూసారా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని డిజైన్స్లో ఉన్నట్టు కాకుండా బుటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. లో బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా. ఇలా ఫస్ట్ వన్ అయితే ఇది, సెకండ్ వన్ కూడా వీళ్ళదేనండి. శారీ ఇది కూడా శారీలో పీస్ మీద వర్క్ చేసాము. శారీ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ బేబీ పింక్ కాపర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసి ఇట్లా బేబీ పింక్లో ఇచ్చారు. దీని మీద శారీలో పీస్ మీద వర్క్ చేయమంటే నేను శారీలో పీస్ మీద వర్క్ చేసేసాను. ఇది వచ్చేసి కొంచెం థిక్గా ఉండే డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా థిక్గా ఉండేది ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసామండి. కొంచెం అయితే డల్గా కనిపిస్తున్నట్టుంది మీరు కెమెరాలో అయితే. చూడండి, డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. కాపర్ షేడ్ కూడా యూజ్ చేశాను, కనపడట్లేదు అనుకుంటా. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇది కూడా ఏంటంటే హ్యాండ్స్ మీద నుంచే బోర్డర్ డల్గా వచ్చింది కదండి. బోర్డర్ డల్గా వస్తే కనిపించదు, సపరేట్గా పెట్టుకున్నాను. బోర్డర్ మీద నుంచి అయితే నన్ను వర్క్ చేయమని చెప్పారు. సో నేను బోర్డర్ మీద నుంచి ఇట్లా కింద లైన్ ఇచ్చేసి పైన అంతా ఇలా బూటీస్ ఇచ్చేసి. బాగుందండి. ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అయితే మంచిగా అనిపిస్తుందండి. ఇది వచ్చి సెకండ్ వన్. ఇంకొకటి వచ్చేసి హాఫ్ శారీకి క్రాప్ టాప్ లాగా వేసానండి. ఇది చూసారా, లైట్ పీచ్ కలర్ బోర్డర్లో వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ లాగా ఎల్లో పింక్ గ్రీన్ వచ్చాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే రా సిల్క్ క్లాత్ గ్రీన్ షేడ్లో ఉంది కదా, ఇలా కాంట్రాస్ట్ ఇలా గ్రీన్లో రా సిల్క్ వాళ్ళే తెచ్చుకున్నారు. నన్ను ఈ పీచ్ కలరు పింక్ యూజ్ చేసి అయితే వర్క్ చేయమని చెప్పారు. క్రాప్ టాప్ కదండి, బోట్ నెక్ వేసాను. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ కూడా బోట్ నెక్ వేసేసాను వీళ్ళకి. ఇది వచ్చేసి బ్యాక్ పింక్ పీచ్ డిజైన్ అయితే చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, బ్యాక్ ఇట్లా హై నెక్ వస్తుంది కదా, మిడిల్లో బంచ్ వస్తుంది. ఇట్లా వస్తుంది, మిడిల్లో బంచ్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇలా ఇట్లా హై నెక్ ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ బంచ్ వేస్తే కనిపించదని ఇలా చిన్న చిన్న బుటీస్ వేసేసాను. డిజైన్ అయితే చాలా అంటే చాలా థిక్గా వస్తుందండి. ఎంత థిక్గా వచ్చిందో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే పెట్టుకుంటారు, కానీ ఎల్బో హ్యాండ్స్ కూడా బంచ్లా వస్తుందండి. చూసారా, కనిపిస్తుంది కదా. ఇలా ఈ హ్యాండ్లో ఉన్న బుటీసే నేను ఫ్రంట్కి బుటీస్ మొత్తం ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాను కదా, ఇందాక చూపించాను కదా, అలా ఇలా. ఇది బ్యాక్. చాలా బాగుందండి డిజైన్ అయితే. ఇది కూడా బోట్ నెక్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగుంది. ఇవాళ డిజైన్స్ అయితే ఇవేనండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.